సినిమా సూపర్ ఉందన్న, సూపర్ హిట్ సినిమా, సూపర్ కేక. రెండో పార్ట్ గురించి వెయిటింగ్, రెండో పార్ట్ గురించి. సూపర్ మైండ్ బ్లోన్ క్లైమాక్స్ అయితే గాన్, అసలు మైండ్ గాన్, అసలు ఊహించలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, నిజంగా అనుకున్న దానికన్నా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ నాగేశ్వరి గారు, థ్యాంక్ యూ ప్రభాస్ సార్. సినిమాలో సెకండ్ హాఫ్ సూపర్ అన్న, నచ్చడం అంటే ఇంక చెప్పలేము, చూసిన తర్వాతనే ఎవరైనా మాట్లాడాల్సిందే. హైలైట్స్ అయితే మన క్యారెక్టర్లు కూడా రాజమౌళి గారు, అలాగే ఒకరి తర్వాత ఒకరు తెలియకుండా ఆర్జీవి గారు, అలాగే చాలా క్యారెక్టర్లు చేశారు, వాళ్ళందరూ చాలా బాగా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది సినిమా, బాగుంది. సెకండ్ హాఫ్ బాగా నచ్చింది, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది, గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది వారికి. సినిమా చూసినప్పుడు స్టార్టింగ్ కొంచెం బోర్గా అనిపించింది, అయినా సరే ఆ బోర్ అంతా లాస్ట్లో ఇంజక్షన్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు డైరెక్టర్ పక్క. చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ, ఎక్సలెంట్, ఇంకా చూడకలేదు ఈ మూవీ. అసలు కర్ణుడు నిజంగా ఎన్నాళ్ళ సినిమాలో చూసాం, కానీ అసలైన కర్ణుడు అంటే ప్రభాస్లో చూసాం ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. ఆ మూవీ నాకు చాలా నచ్చింది. ఇంకేం అమెరికా నుంచి వచ్చా ఇక్కడ ఇండియాలో నుంచి చూడడానికి వర్త్ ఇట్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ సీజీఐ చాలా బాగుంది, సీజీఐ అయింది, ఇంకా ఆ సెట్ డిజైన్స్ అంతా. బుజ్జి కూడా డైలాగా అంటే అవన్నీ పెద్ద పెద్ద తెలుగు మాటలు నాకు అంత రావు. అంటే ఆఫ్ ద టాప్ మై హెడ్ ఏం రావట్లేదు, కానీ చూడచ్చు, చాలా చూడాలి. బాగుందండి. లాస్ట్ సీన్ అయితే సావ కొట్టింది మొత్తం సినిమా, మామూలుగా లేదు సినిమా అయితే, చాలా బాగుందండి సినిమా. బ్యాక్ చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. రాజమౌళి కూడా ఎందుకు పనికిరాడు ఈ సినిమా ముందు, అంత బాగా తీశాడు నాగేశ్వరి. ఏమో అనుకున్నాం కానీ చాలా బాగా తీశాడు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ, ఎంట్రన్స్ కానీ, సినిమా స్టోరీ కానీ, లైన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కానీ, విజువల్స్ కానీ మామూలుగా లేవు అసలు. మాకు సినిమా మొత్తం స్టోరీ నచ్చిందండి. ఆ స్టోరీని అంతవరకు అలా తీసుకెళ్ళాలంటే చాలా గ్రేట్. అంత తక్కువ టైంలో తీసి ఆ స్టోరీని అంత క్లియర్గా ఎగ్జాక్ట్గా విజువల్స్ చూపించాడంటే చాలా గ్రేట్. విజువల్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ ఎదిరిపోయింది, ఇంటర్వెల్ బ్యాంగ్ అవుట్ బాగుంది. చాలా బాగుంది. మన ఇండియన్ మైథాలజీ రెఫరెన్స్లు అయ్యి సూపర్. అసలు ప్రతిదీ విజువల్స్ అన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ప్రతి షాట్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. ప్రతి క్లైమాక్స్ నుంచి ప్రతిదీ నచ్చింది. ప్రభాస్ ఫ్యాన్ అయినా సరే మైథాలజీ రిఫరెన్స్ ప్రతిదీ, మహాభారతం నుంచి ప్రతి షాట్ మన ఇండియన్ మైథాలజీ రెస్పెక్ట్ ఇస్తూ చాలా బాగా తీశారు. ప్రతి రిఫరెన్స్ అదిరిపోయింది, ప్రతి జనరేషన్కి బాగా నచ్చేలాగా చాలా బాగా తీశారు. కామెడీ కానీ అన్ని, యాక్షన్ కానీ అన్నీ బాగున్నాయి, క్లైమాక్స్ అన్నీ అదిరిపోయినాయి. సూపర్ హిట్ బ్లాక్ సినిమా. క్లైమాక్స్ అసలు పీక్స్. అసలు బెస్ట్ ప్రభాస్ రోల్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ చాలా సూపర్ ఉందన్న. లాస్ట్ సీన్ అయితే బుర్రపాడు, బ్లాక్ బస్టర్. లాస్ట్ సీన్ అయితే బుర్రపాడు అంగ మనోడు చెప్పానంట. బాగుందండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అది ఎప్పుడు సూపర్. అది ప్రభాస్ కోసమే మూవీకి వచ్చాం, చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా హైలైట్ ఉంది. నో నథింగ్, అసలు బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా హైలైట్ ఉంది. థ్యాంక్ యూ. సినిమా చూసాం ఇప్పుడే. సినిమా ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా బాగుంది, మొత్తం క్యారెక్టర్ అన్ని పరిచయం చేయడం చాలా బాగుంది. ఇంకా సార్ సబ్జెక్ట్ మహాభారత్ని పరిచయం చేశాడు. మహాభారతాన్ని కొంచెం బాగా తీసాడండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేము, చూడాల్సిందే. అందరూ చెప్పడానికి కష్టంగా ఉంటుంది, చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళా కానీ సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. అసలు బుజ్జి సూపర్.